నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు టమాటో పప్పు చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ టమాటో పప్పుని చాలా త్వరగా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా 200 గ్రాముల కందిపప్పును తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పప్పులో 4-5 బాగా పండిన టమాటోలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటో పప్పులో పచ్చిమిరపకాయల రుచి చాలా బాగుంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా 4-5 కారం గల పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇవన్నీ ములిగేంత వరకు, లేదా మనం తీసుకున్న గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్లు చొప్పున వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. మనం ఎక్కువసేపు పప్పుని నానబెట్టాం కాబట్టి ఈ 3 విజిల్స్కి పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పుని వెంటనే మనం కుక్కర్ విజిల్ తీయకుండా ఆవిరంతా పోయేంత వరకు ఉంచుకుని కుక్కర్ విజిల్ తీస్తే చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిన పప్పుని ఒకసారి కలుపుకుని చూసుకుని ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వాడుతున్నాను. మీ దగ్గర అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. నేను ఈ టమాటో పప్పులో 150 గ్రాములు కందిపప్పు, 50 గ్రాములు ఎర్రపప్పు వాడాను. మీకు నచ్చితే అలాగైనా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం కందిపప్పుతోనే మీరు ఈ పప్పు టమాటో వండుకోవచ్చు. ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బుకున్న పప్పులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసం ఇందులో వేసుకుని ఒకసారి పప్పు అంతటిని కలుపుకుని స్టవ్ వెలిగించుకుని 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టమాటో పులుపుని బట్టి చింతపండు వేసుకోండి. ఈ టమాటో పప్పులో చింతపండు రసం కూడా వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. పప్పు ఇలా ఉడికేటప్పుడు అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోండి. మనకి కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకోవాలి. మరీ చిక్కగా ఉంటే పప్పు చల్లారేసరికి ఇంకా గట్టిపడిపోతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు వేసుకుని కొంచెం లూజ్గా చేసుకుంటే చల్లారేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత 10-12 వెల్లుల్లిపాయలు దంచినవి వేసుకోవాలి. పప్పు టమాటోలో వెల్లుల్లిపాయలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే చేదొస్తుంది. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చాలా త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని మినపప్పు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మినపప్పు కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుని కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేగేసరికి మినపప్పు కూడా చక్కగా వేగిపోతుంది. ఎండుమిరపకాయలు ముందే వేసేస్తే చాలా త్వరగా వేగిపోయి మాడిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఆప్షనల్ మాత్రమే. ఇంగువ వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఈ తాలింపు అంతటిని వేయించుకుని ఇందులో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటో పప్పుని ఈ తాలింపులో వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఫ్లేవర్ అంతా పప్పుకు బాగా పట్టే విధంగా మూత పెట్టుకుని వదిలేయాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే పప్పు టమాటో రెడీ. ఇంకొక వెరైటీలో పప్పు టమాటో మన ఛానల్లో ఉంది. ఆ లింక్ నేను ఎండ్ స్క్రీన్స్ ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంత టేస్టీగా ఈజీగా ఉండే ఈ టమాటో పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.